ఓం శాంతి 6/3/22 अव्यक्त बाप दादा रिवाइज कोर्स 22/2/90। सारे खेल का आधार लाइट और बिंदु विशेष शिव जयंती के अवसर पर మొత్తం ఆటకి ఆధారం లైట్ మరియు బిందు విశేషంగా శివ జయంతి యొక్క అవసరం పైన। आज त्रिमूर्ति शिव बाप हर एक बच्चे के मस्तक पर 3 तिलक देख रहे हैं। ఈరోజు త్రిమూర్తి శివ బాబా ప్రతి ఒక్క పిల్లల యొక్క మస్తకంలో 3 తిలకాలు చూస్తున్నారు। सभी बच्चे तिलक दिल के उमंग उत्साह से त्रिमूर्ति शिव जयंती मनाने आए हैं। పిల్లలందరూ హృదయం యొక్క ఉమంగ ఉత్సాహాలతో त्रिमूर्ति शिव जयंती జరుపుకునేందుకు వచ్చారు। तो त्रिमूर्ति शिव बाप अर्थात ज्योतिर्बिंदु बाप बच्चों के मस्तक पर 3 बिंदियों का तिलक देख हर्षित हो रहे हैं। మరి త్రిమూర్తి శివ బాబా తన జ్యోతిర్బిందు పిల్లల యొక్క మస్తకంలో 3 బిందువుల యొక్క తిలకాన్ని చూసి హర్షితమవుతున్నారు। ఏ తిలక్ సారే జ్ఞాన్ కా సార్ హై, ఈ తిలకము మొత్తం జ్ఞానానికి సారము। इन 3 बिंदियों में सारा ज्ञान सागर का सार भरा हुआ है। ఈ 3 బిందువుల్లో మొత్తం జ్ఞానం యొక్క సాగరమంతా సారమంతా నిండి ఉంది। सारे ज्ञान का सार 3 बातों में है। మొత్తం జ్ఞానం యొక్క సారం 3 విషయాల్లో ఉంది। परमात्मा, आत्मा और ड्रामा अर्थात रचना। परमात्मा, आत्मा, ड्रामा అంటే రచన। आज का यादगार दिवस भी शिव अर्थात बिंदु का है। ఈరోజు స్మృతి చిహ్నం యొక్క రోజు శివ అంటే బిందువుది। बाप भी बिंदु, आप भी बिंदु और रचना अर्थात ड्रामा भी बिंदु। बाबा बिंदु, మీరు బిందు, రచన అంటే డ్రామా బిందు। ये तिलक सारे ज्ञान का सार है। ఈ తిలకం మొత్తం జ్ఞానానికి సారం। इन 3 बिंदियों में सारा ज्ञान सागर का सार भरा हुआ है। ఈ 3 బిందువుల్లో మొత్తం జ్ఞాన సాగరం యొక్క సారం నిండి ఉంది। सारे ज्ञान का सार 3 बातों में है। మొత్తం జ్ఞానం యొక్క సారం 3 విషయాల్లో ఉంది। పరమాత్మ, ఆత్మ మరియు డ్రామా అంటే రచన। आज का यादगार दिवस भी शिव अर्थात बिंदु का है। ఈరోజు స్మృతి చిహ్నం యొక్క రోజు శివ అంటే బిందువుది। బాప్ బి బిందు, ఆప్ బి బిందు, రచన అర్థాత్ డ్రామా బి బిందు। బాబా బిందు, మీరు బిందు అంటే రచన అంటే డ్రామా కూడా బిందు। तो आप सभी बिंदु बिंदु की जयंती मना रहे हो। మీరందరూ బిందు బిందు యొక్క జయంతిని జరుపుకుంటున్నారు। బిందు బన్ మనా రహే హోనా, బిందువుగా ఈ జరుపుకుంటున్నారు కదా। సారా ప్రకృతి కా ఖేల్ బి 2 బాతోं का है। మొత్తం ప్రకృతి యొక్క ఆట కూడా 2 విషయాలదే। ఏక్ బిందు కా और दूसरा లైట్ జ్యోతి కా। ఒకటి బిందువుది, రెండోది లైట్ అంటే జ్యోతిది। बाप को सिर्फ बिंदु नहीं लेकिन ज्योतिर्बिंदु कहते हैं। బాబాని కేవలం బిందు అని కాదు, జ్యోతిర్బిందు అని అంటారు। रचता भी ज्योतिर्बिंदु है और आप भी हीरो पाठदारी ज्योतिर्बिंदु हो, ना कि सिर्फ बिंदु हो। రచయిత కూడా జ్యోతిర్బిందువు, మీరు కూడా హీరో పాత్రధారులు, జ్యోతిర్బిందువులు, అంతేకాని కేవలం బిందువులు కారు। और सारा खेल भी देखो, जो भी कार्य करते हैं उसका आधार लाइट है। మొత్తం ఆట అంతా చూడండి, ఏ కార్యం చేస్తారో దాని ఆధారం లైట్తో ఉంది। आज संसार में अगर लाइट फेल हो जाए तो 1 सेकंड में संसार नहीं लगेगा। ఈరోజు ప్రపంచంలో ఒకవేళ లైట్ ఫెయిల్ అయితే 1 సెకండ్లో ఈ ప్రపంచంలాగా అనిపించదు। जो भी सुख के साधन है उन सब का आधार क्या है? लाइट। ఏవైతే సుఖ సాధనాలు ఉన్నాయో వాటన్నింటికీ ఆధారం ఏమిటి? లైట్। రచయిత స్వయం भी लाइट है लेकिन प्रकृति की लाइट अविनाशी नहीं है।
రచయిత స్వయం లైట్, కానీ ప్రకృతి యొక్క లైట్ అవినాశి కాదు. తో సారా ఖేల్ బిందు ఔర్ లైట్ పర్ హై. మొత్తం ఆట అంతా బిందువు మరియు లైట్ పైన ఉంది. आज के यादगार दिवस को विशेष निराकार रूप से मनाते हैं. మరి ఈరోజు స్మృతి చిహ్నం రోజుని విశేషంగా నిరాకార రూపంలో జరుపుతారు. లేకిన్ ఆప్ कैसे मनाएंगे, కానీ మీరు ఎలా జరుపుతారు? आप विशेष आत्माओं को मनाना भी विशेष है ना. విశేష ఆత్మలేని మీరు జరుపుకోవటం కూడా విశేషమే కదా. ऐसा कभी सोचा था कि हम आत्माएं ऐसे पद्मा पद्मा भाग्यवान है जो डायरेक्ट त्रिमूर्ति शिव बाप के साथ साकार रूप में जयंती मनाएंगे. ఇలా ఎప్పుడైనా ఊహించారా? ఆత్మలైన మేము పద్మా పద్మా భాగ్యవాన్ ఆత్మలో డైరెక్ట్ త్రిమూర్తి శివ్ బాబాతో సాకార రూపంలో జయంతి జరుపుకుంటాము అని. కభీ స్వప్న మే భీ సంకల్ప్ నహీ థా. ఎప్పుడూ స్వప్నంలో కూడా సంకల్పం లేదు. దునియా వాలే యాదగార్ చిత్ర సే జయంతి మనాతే హో. ప్రపంచం వారైతే స్మృతి చిహ్నం యొక్క చిత్రంలో జయంతి జరుపుతారు. మరి మీరు చైతన్యంగా తండ్రితో అవతరణ యొక్క జయంతి జరుపుకుంటున్నారు. తో శక్తిశాలి కౌన్ హువా, బాప్ యా ఆప్. మరి శక్తిశాలి ఎవరయ్యారు, బాబా లేక మీరా? బాప్ कहती है पहले आप. బాబా అంటున్నారు ముందు మీరు. అగర్ బచ్చే నహీ హోతే తో బాప్ ఆకర్ క్యా కర్తే. ఒకవేళ పిల్లలు లేకపోతే బాబా వచ్చి ఏం చేస్తారు? इसलिए पहले बाप बच्चों को मुबारक देते हैं. मन के मोहब्बत की मुबारक. అందుకే మొదట బాబా పిల్లలకు శుభాకాంక్షలు అందిస్తున్నారు. మనసు యొక్క ప్రేమ యొక్క శుభాకాంక్షలు. బాప్ కో దిల్ మే प्रत्यक्ष कर लिया है, तो दिल में बाप के प्रत्यक्ष करने की मुबारक. బాబాని హృదయంలో ప్రత్యక్షం చేసుకున్నారు కావున హృదయంలో బాబాని ప్రత్యక్షం చేసేందుకు శుభాకాంక్షలు. साथ साथ विश्व की सर्व आत्माओं प्रति रहम दिल विश्व कल्याणकारी की शुभ भावना शुभ कामना से विश्व के आगे बाप को प्रत्यक्ष करने की సేవా కే ఉమంగ్ ఉత్సాహకి ముబారక్. అలాగే విశ్వంలో సర్వాత్మల పట్ల దయార్థ హృదయులుగాయి విశ్వ కళ్యాణకారి శుభ భావన శుభ కామనాతో విశ్వం ముందు తండ్రిని ప్రత్యక్షం చేసే సేవ యొక్క ఉమంగ ఉత్సాహాల యొక్క శుభాకాంక్షలు. బాప్ దాదా సభీ బచ్చోं के उत्साह का उत्सव देख रहा था. బాప్ దాదా పిల్లలందరి యొక్క ఉత్సాహం యొక్క ఉత్సవం చూస్తున్నారు. సేవా కర్ణ అర్థాత్ ఉత్సాహ సే ఉత్సవ్ మనానా. సేవ చేయటము అంటే ఉత్సాహంతో ఉత్సవం జరుపుకోవటం. జితనీ బడి సేవా కర్తే హో బేహద్ కి ఉత్నా హీ బేహద్ కా ఉత్సవ్ మనాతే హో. ఎంత పెద్ద సేవ చేస్తారో బేహద్ సేవ అంతగా బేహద్ ఉత్సవం జరుపుకుంటున్నారు. సేవా కా అర్థ హీ క్యా హై. సేవ యొక్క అర్థమే ఏంటి? సేవా క్యోं करते हो. సేవ ఎందుకు చేస్తారు? ఆత్మాओं में बाप के परिचय द्वारा उत्साह बढ़ाने के लिए. ఆత్మల్లో బాబా యొక్క పరిచయం ద్వారా ఉత్సాహం పెంచేందుకు. जब सेवा के प्लान्स बनाते तो यही उत्साह रहता है ना कि जल्दी से जल्दी वंचित आत्माओं को बाप से वर्षा दिलाए, ఆత్మాओं को खुशी की झलक का అనుభవ कराए. ఎప్పుడైతే సేవ యొక్క ప్లాన్ తయారు చేస్తారో ఇదే ఉత్సాహం ఉంటుంది కదా. తొందరగా వంచిత ఆత్మలకు బాబా యొక్క వారసత్వం ఇప్పించాలి, ఆత్మలకు సంతోషం యొక్క ప్రకాశాన్ని అనుభవం చేయించాలి అని. అభి కిसी भी आत्मा को देखते हो चाहे आज के संसार में कितना भी बड़ा हो, लेकिन हर आत्मा के प्रति देखते ही పహలే సంకల్ప్ క్యా ఉఠతా హై. ఇప్పుడు ఏ ఆత్మని చూడండి, ఈరోజు ప్రపంచంలో ఎంత పెద్దవారైనా కానీ ప్రతి ఆత్మ పట్ల చూడగానే మొదటి సంకల్పం ఏమొస్తుంది? ఏ ప్రైమ్ మినిస్టర్ హే, ఏ రాజా హే, వీరు ప్రధానమంత్రి లేక వీరు రాజు అని కనిపిస్తుందా? లేక ఆత్మని కలుసుకుంటున్నామని చూస్తున్నారా? శుభ భావన ఉఠతి హైనా कि ये आत्मा भी
బాప్ సే ప్రాప్తికి అంచలి లేవే శుభ భావన ఏర్పడుతుంది కదా. ఈ ఆత్మ కూడా బాబా యొక్క ప్రాప్తి యొక్క అంచలిని తీసుకోవాలి. ఈ సంకల్ప సే మిల్తే హున్నా, ఈ సంకల్పంతో కలుసుకుంటున్నారు కదా. अब ये शुभ भावना उत्पन्न होती है, तभी आपकी शुभ भावना का फल उस आत्मा को अनुभव करने का बल मिलता है. ఇప్పుడు ఈ శుభ భావన ఉత్పన్నమవుతుంది, అప్పుడే ఆ శుభ భావన యొక్క ఫలం ఆ ఆత్మకి అనుభవం చేసుకునే బలం లభిస్తుంది. శుభ భావన ఆప్కి హే, శుభ భావన మీది, కానీ మీ భావన యొక్క ఫలం వారికి లభిస్తుంది. क्योंकि आप श्रेष्ठ आत्माओं की शुभ भावना के संकल्प में बहुत शक्ति है. ఎందుకంటే శ్రేష్టాత్మలైన మీ యొక్క శుభ భావన యొక్క సంకల్పంలో చాలా శక్తి ఉంది. आप एक एक श्रेष्ठ आत्मा का एक एक शुभ संकल्प वायुमंडल की सृष्टि रचता है. మీరు మీ ఒక్కొక్క శ్రేష్ఠ ఆత్మ యొక్క ఒక్కొక్క శుభ సంకల్పం వాయుమండలం యొక్క సృష్టిని రచిస్తుంది. సంకల్ప సే సృష్టి కహతే హెనా, సంకల్పంతో సృష్టి అని అంటారు కదా. ఈ శుభ భావన का शुभ संकल्प चारों ओर के वातावरण अर्थात सृष्टि को बदल देता है. ఈ శుభ భావన యొక్క శుభ సంకల్పం నలువైపులా ఉండే వాతావరణం అంటే సృష్టిని మారుస్తుంది. అందువల్ల వచ్చే ఆత్మలకి అంతా మంచి అనుభవం అవుతుంది, అతీతమైన ప్రపంచం అనుభవం అవుతుంది. थोड़े समय के लिए आपके शुभ संकल्प की भावना के फल में वो समझते हैं कि ये न्यारा और प्यारा स्थान है. కొద్ది సమయం కొరకు మీ శుభ సంకల్పం యొక్క భావన యొక్క ఫలంతో వారు అనుకుంటారు ఇది అతీతమైన అతి ప్రియమైన స్థానము అని. న్యారే और प्यारे फरिश्ते आत्माएं हैं, అతీతం మరియు అతి ప్రియమైన ఫరిష్తా ఆత్మలు అని. कैसे भी आत्मा हो लेकिन थोड़े समय के लिए उत्साह में आ जाते हैं. ఎటువంటి ఆత్మలైనా కానీ కొంచెం సమయం కొరకు ఉత్సాహంలోకి వస్తారు. సేవా కా అర్థ క్యా హువా, సేవ యొక్క అర్థం ఏంటి? ఉత్సవ్ మనానా और उत्साह में लाना. సేవ యొక్క అర్థం ఏంటి? ఉత్సవాన్ని జరుపుకోవటము అంటే ఉత్సాహంలోకి రావటం. కోయి బీ చాహే స్థూల్ కర్మ కర్తే హో, ఎటువంటి స్థూల కర్మ చేసినా వాణి ద్వారా సంకల్పం ప్రతి మాటలో ఉత్సవం ఉండాలి. క్యూంకి ఉత్సాహ సే కర్తే హో और उत्साह दिलाते हो, ఎందుకంటే ఉత్సాహంతో చేస్తున్నారు, ఉత్సవాన్ని ఇప్పిస్తున్నారు. ఈ స్మృతి సే కభీ బీ థకావట్ నహీ హోగి, భోజ్ నహీ లగేగా. ఈ స్మృతితో చేస్తే ఎప్పుడు అలసట ఉండదు, బరువు అనుభవం కాదు. మాథా భారీ నహీ హోగా, దిల్ షికస్త్ నహీ హోంగే, బుద్ధి బరువు అవ్వదు, మనసు భారం అవ్వదు, మనసు చిన్నదవ్వదు. జబ్ కిస్కో థకావట్ హోతీ హై వ దిల్ సుస్త్ హోతీ హై తో దునియా మే క్యా కర్తే హై. ఎప్పుడైనా ఎవరికైనా అలసట వచ్చినా లేకపోతే మనసు బాగా అలిసిపోయినా ప్రపంచంలో ఏం చేస్తారు? కోయి నా కోయి మనోరంజన్ కే స్థాన్ పర్ చలే జాతే హై, ఏదో ఒక మనోరంజనం యొక్క స్థానానికి వెళ్ళిపోతారు. कहती है आज माता बहुत भारी है इसलिए थोड़ा మనోరంజన్ चाहिए అంటారు. ఈరోజు బుద్ధి చాలా బరువైపోయింది, అందువల్ల కొంచెం మనోరంజనం కావాలి అంటారు. ఉత్సవ్ కా అర్థ హీ హోతా హై మౌజ్ మనానా, ఉత్సవం యొక్క అర్థమే ఆనందాన్ని అనుభవం చేసుకోవడం. ఖావో పీవో మౌజ్ కరో ఏ ఉత్సవ్ హై, తినండి తాగండి ఆనందించండి, ఇదే ఉత్సవం. ब्राह्मणों का तो हर घड़ी उत्सव है, हर कर्म ही उत्सव है. ब्राह्मणुलकी प्रति घड़ी उत्सवమే, ప్రతి కర్మ ఉత్సవమే. ఉత్సవ్ మనానే మే థకావట్ హోతీ హై క్యా, ఉత్సవాన్ని జరుపుకోవటంలో అలసట ఉంటుందా? यहाँ मधुबन में जब मनोरंजन का प्रोग्राम करते हो बल 11 बजे जाते हैं तो भी यहाँ बैठे रहते हो. ఇక్కడ మధుబన్లో ఎప్పుడైతే మనోరంజనం యొక్క ప్రోగ్రామ్స్ చేస్తారో భలే 11 గంటలకు వెళ్ళినా కూడా కూర్చొనే ఉంటారు. క్లాస్ మే 11 బజ్ జాయ్ తో ఆధా క్లాస్ చలా జాతా హై, క్లాస్లో 11 అయితే సగం క్లాస్ వెళ్ళిపోతుంది. మనోరంజనం అనిపిస్తుందా? తో సేవా బీ ఉత్సవ్ హై, ఇస్ విధి సే సేవా కరో.
అందువల్ల సేవ కూడా ఉత్సవం అనుకోండి. ఈ విధితో సేవ చేయండి. స్వయం ఉత్సాహంలో ఉండండి, సేవ కూడా ఉత్సాహంతో చేయండి, ఆత్మల్లో కూడా ఉత్సాహం తెండి. जो भी सेवा करेंगे उस द्वारा अन्य आत्माओं को भी उत्साह बढ़ता रहेगा. ఎవరికి సేవ చేసినా వారి ద్వారా ఇతర ఆత్మల యొక్క ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఉత్సాహం ఉందా? కేవలం మధుబన్ వరకే ఉందా? వహా జానే సే ఫిర్ సర్కమ్స్టాన్స్ దిఖాయి దేంగే. అక్కడికి వెళ్ళాక తిరిగి పరిస్థితులు కనిపిస్తాయా? उत्साह ऐसी चीज़ है जो उसके आगे परिस्थिति कुछ भी नहीं है. ఉత్సాహం ఎటువంటి వస్తువు అంటే దాని ముందు పరిస్థితులు కూడా ఏమీ లేవు. ఎప్పుడైతే ఉత్సాహం తగ్గిపోతుందో అప్పుడు పరిస్థితి వచ్చి మీద పడుతుంది. ఉత్సాహ హై తో పరిస్థితి వార్ నహీ కరేగి. ఉత్సాహం ఉంటే పరిస్థితి యుద్ధం చేయదు, మీ పైన బలిహారం అవుతుంది. ఆజ్ ఉత్సవ్ మనానే ఆయే హోనా. ఈరోజు ఉత్సవం జరుపుకునేందుకు వచ్చారు కదా. శివ జయంతికో ఉత్సవ్ కహతే హై. శివ జయంతిని ఉత్సవం అని అంటారు. ఉత్సవ్ మనానే నహీ ఆయే హో లేకిన్ హర్ గడి ఉత్సవ్ హై. ఏ అండర్లైన్ కర్నే ఆయే హోనా. ఉత్సవం జరుపుకునేందుకు రాలేదు, కానీ ప్రతి ఘడియ ఉత్సవమే. ఇది అండర్లైన్ చేసుకునేందుకు వచ్చారు కదా. తాకత్ भी ना हो मानो शरीर में शक्ति नहीं है. व धन की शक्ति की कमी के कारण मन में फील होता है कि ये नहीं हो सकता. శక్తి లేకపోయినా అంటే శరీరంలో శక్తి లేకపోయినా ధనం యొక్క శక్తి యొక్క లోటు కారణంగా మనసులో ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఉత్సవం ఎటువంటి వస్తువు అంటే మీరు ఉత్సాహంతో ఉంటే ఇతరులు కూడా ఉత్సాహంతో ముందుకు వచ్చి మీకు సహయోగిలు అవుతారు. ధన్ की कमी भी होगी तो कहाँ न कहाँ से धन को भी उत्साह खींच कर लाएगा. ఒకవేళ ధనం యొక్క లోటున్నా ఎక్కడో అక్కడి నుంచి ధనం ఉత్సాహం లాక్కుని తీసుకొస్తుంది. उत्साह ऐसा चुंबक है जो धन को भी खींच कर लाएगा. ఉత్సాహం ఎటువంటి అయస్కాంతం అంటే ధనాన్ని కూడా ఆకర్షించి తీసుకొస్తుంది. जैसे भक्ति में कहते हैं ना, हिम्मत और उत्साह धूल को भी धन बना देता है. ఎలాగైతే భక్తిలో అంటారు కదా, ధైర్యం ఉత్సాహం మట్టిని కూడా ధనంగా తయారు చేస్తుంది అని. ఇతనా పరివర్తన్ హో జాతా హై. అంత పరివర్తన అవుతుంది. उत्साह ऐसी अनुभूति है जो किसी भी आत्मा की कमजोरी के संस्कार का प्रभाव नहीं पड़ सकता. ఉత్సాహం ఎటువంటి అనుభూతి అంటే ఎటువంటి ఆత్మ యొక్క బలహీనత యొక్క సంస్కారం యొక్క ప్రభావం పడదు. ఆప్కా ప్రభావ్ ఉస్ పర్ పడేగా. మీ యొక్క ప్రభావం వారి మీద పడుతుంది, వారి ప్రభావం మీ మీదకి రాదు. जो ख्याल ख्वाब में भी नहीं होगा वो सहज साकार हो जाएगा. ఏదైతే ఆలోచనల్లో స్వప్నంలో కూడా లేదో అది సహజంగా సాకారమవుతుంది. ఏ బాప్ దాదా కా సభీ సేవాదారియోं को గ్యారంటీ కా వరదాన్ హై. ఇది బాప్ దాదా యొక్క సేవాదారులందరికీ గ్యారంటీ వరదానము. సమझा? అర్థమైందా? బాప్ దాదా ఖుష్ హై. బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు. अच्छी लगन से सेवा के प्लान्स बना रहे हो. మంచి లగ్నంతో సేవ యొక్క ప్లాన్స్ తయారు చేస్తున్నారు. సంస్కారం కో మిలానా అర్థాత్ సంపూర్ణతకు సమీప్లానా. సంస్కారాలను కలుపుకోవటము అంటే సంపూర్ణతని సమీపంలోకి తేవటం, సమయాన్ని సమీపంలోకి తేవటం. బాప్దాదా भी देख रहे हैं. బాప్దాదా కూడా చూస్తున్నారు. సంస్కార మిలనం యొక్క రాస్ బాగా చేస్తున్నారు. మంచి సుగంధం వస్తుంది. తో సదా कैसे रहना. మరి ఎప్పుడు ఎలా ఉండాలి? ఉత్సవాన్ని జరుపుకోండి, ఉత్సాహంలో ఉండండి. ఖుద్ నా భీ కర్ సకో తో దూసరోं को उत्साह दिलाओ. మీరు స్వయం చేయకపోయినా ఇతరులకు ఉత్సాహాన్ని ఇప్పించినట్లయితే ఇతరుల యొక్క ఉత్సాహం మిమ్మల్ని కూడా ఉత్సాహంలోకి తీసుకొస్తుంది. నిమిత్ బనే హుయే బడే యహీ కామ్ కర్తే హైనా. నిమిత్తంగా అయిన పెద్దవారు ఇదే పని చేస్తారు కదా. దూసరోं को उत्साह दिलाना. బాబా చెప్తున్నారు, దూసరోं को उत्साह दिलाना ఇతరులకు ఉత్సాహాన్ని ఇప్పించటము అంటే స్వయం ఉత్సాహంలోకి రావటం. కబ్బీ భాయి ఛాన్స్ 14 आना. उत्साह हो तो दूसरों को 16 आना. उत्साह दिलावो तो आपका भी 2 आना उत्साह बढ़ जाएगा.
ఎప్పుడైనా బై ఛాన్స్ 14 అణాలు ఉత్సాహం ఉందనుకోండి, ఇతరులకు 16 అణాలు ఉత్సాహాన్ని ఇప్పించండి. అలా ఇప్పించినట్లయితే మీకు కూడా 2 అణాలు ఉత్సాహం పెరుగుతుంది. బ్రహ్మ బాప్కి విశేషత క్యా రహి? బ్రహ్మ బాబా యొక్క విశేషత ఎలా ఉండేది? కోయిలే ఉఠానే హోంగే తో భీ ఉత్సాహ సే ఉఠవాయంగే, మనోరంజన్ కరేంగే. ఆ రోజుల్లో బొగ్గులు ఉండేవి కదా, బొగ్గులు తీసినా కూడా బాబా ఉత్సాహంతో తీసేవారట, మనోరంజనంగా. बाप दादा मुरली में कोयले की बात कर रहे थे. మురళీలో బాప్ దాదా దీని గురించి మాట్లాడుతున్నారు, బొగ్గుల గురించి. కొంచెం సమయం తర్వాత సమాచారం లభించింది, ఆబూ రోడ్లో ఈ కోయిలేకి వ్యాగన్స్ పహుంచ్ గయే. ఆబూ రోడ్ అంటే మధుబన్లో ఆబూ రోడ్ స్టేషన్కి ఈ బొగ్గులు ఉండే ట్రైన్ వచ్చిందనమాట, సరిగ్గా అప్పుడే బాబాయి మురళి చెప్పినప్పుడే. అచ్చా సభీ పాండవ్ క్యా కరేంగే? అచ్చా పాండవులందరూ ఏం చేస్తారు? సదా ఉత్సాహమే రహేంగేనా, అందరూ ఉత్సాహంలో ఉంటారు కదా. ఉత్సాహ కభీ నహీ छोड़ना, उत्साहाన్ని ఎప్పుడూ వదలద్దు. अभी का उत्साह आपके जड़ चित्रों के आगे जाकर पहले उत्साह हिम्मत लेकर फिर कार्य शुरू करते हैं. ఇప్పుడు యొక్క ఉత్సాహమే మీ జడ చిత్రాల ముందుకు వెళ్ళి ముందు ఉత్సాహం ధైర్యాన్ని తీసుకుని తిరిగి కార్యాన్ని ప్రారంభిస్తారు. ఇంత ఉత్సాహంతో నిండిన ఆత్మలు మీ జడ చిత్రాల ద్వారా ఇతరులకు ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇప్పించాలి. పాండవుం కా మహావీర్ కా చిత్ర కితనా ప్రసిద్ధ హై. అందుకే పాండవుల యొక్క మహావీర్ యొక్క చిత్రం ఎంత ప్రసిద్ధైంది. కమ్జోర్ శక్తి లేనే కే లియే మహావీర్ కే పాస్ జాతే హై. అందుకే బలహీనాత్మలు శక్తిని తీసుకునేందుకే మహావీరుల దగ్గరికి వెళ్తారు. అచ్చా నలువైపులా ఉండే సర్వ అతి శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలకు సదా జ్యోతిర్బిందు అయి జ్యోతిర్బిందు బాబాని ప్రత్యక్షం చేసేవారికి, సదా హృదయంలో బాబా యొక్క ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేసేవారికి, సదా విశ్వంలో బాబా యొక్క ప్రత్యక్షత జెండా ఎగరవేసేవారికి ఇటువంటి వజ్రతుల్య తండ్రి యొక్క జయంతి, పిల్లల యొక్క జయంతి యొక్క శుభాకాంక్షలు. సదా శుభాకాంక్షలతో ఎగిరేవారు సదా ఉంటారు. ఇలా ఉత్సవంలో ఉండేవారికి, ప్రతి సమయం ఉత్సవం జరుపుకునేవారికి, సర్వులకు ఉత్సాహాన్ని ఇప్పించేవారికి, మహాన్ శక్తిశాలి ఆత్మలకు త్రిమూర్తి శివ బాబా యొక్క ప్రియ స్మృతులు, శుభాకాంక్షలు మరియు నమస్తే. డబల్ విదేశీ అన్నయ్యలు అక్కయ్యల గ్రూప్తో బాప్దాదాల యొక్క మిలనం. బాప్ और बच्चों का इतना दिल का सूक्ष्म कनेक्शन है. బాబాకి పిల్లలకి ఎంత హృదయం యొక్క సూక్ష్మ కనెక్షన్ ఉందంటే, బాబా చెప్తున్నారు ఎవరికి శక్తి లేదు వేరు చేయడానికి. సబ్సే బడేతే బడా నషా బచ్చోం కో సదా యహీ रहता है. అందరికంటా పెద్ద నషా పిల్లలకి సదా ఇదే ఉంటుంది. దునియా బాప్ కో యాద్ కర్తీ లేకిన్ బాప్ కిస్కో యాద్ కర్తా. ప్రపంచం తండ్రిని స్మృతి చేస్తుంది, కానీ తండ్రి ఎవరిని స్మృతి చేస్తారు? బాప్కు తో ఫిర్ భీ ఆత్మయే యాద్ కర్తీ. బాబానైతే ఆత్మలు స్మృతి చేస్తారు, కానీ ఆత్మలేని మీకు ఎవరి స్మృతి ఉంటుంది? కిత్నా బడా నషా హే, ఎంత పెద్ద నషా. ఏ నషా సదా రేతా హే. మరి నషా సదా ఉంటుందా అని అడుగుతున్నారు బాబా. కమ్ జ్యాదాతో నెహీ హోతా హేనా, తక్కువ ఎక్కువ అవ్వట్లేదు కదా. అప్పుడప్పుడు ఎగురుతూ, అప్పుడప్పుడు ఎక్కుతూ, అప్పుడప్పుడు నడుస్తూ లేదు కదా. నా పీछे హటనే వాలే హో, నా రుక్నే వాలే హో. వెనక్కి తగ్గేవారు కాదు, ఆగేవారు కాదు, కానీ ఈ స్పీడ్ చేంజ్ అవుతుంది. బాప్ దాదా సదా బచ్చోं का खेल देखते रहते हैं. బాప్ దాదా సదా పిల్లల యొక్క ఆట చూస్తూ ఉంటారు. కభీ చల్నా షురు కర్తే హై. అప్పుడప్పుడు నడవటం ప్రారంభిస్తారు. తిరిగి ఏమవుతుంది? ఏదో ఒక ఇటువంటి పరిస్థితులు తయారవుతాయి. ఫిర్ జైసే కోయి ధక్కా దేతా హే తో చల్ పడతే హై. ఎవరైనా వెనకాల నుంచి తోస్తుంటే నడుస్తారు. ఇలా ఏదో ఒక విషయం డ్రామానుసారం వస్తుంది, కానీ అదే తిరిగి ఎగిరే కళవైపు తీసుకెళ్తుంది. ఎందుకంటే డ్రామానుసారం పక్కా నిశ్చయ బుద్ధిలు హృదయంలో సంకల్పం చేస్తే బాబా నావాడు, నేను బాబావాడిని. ఇటువంటి ఆత్మలకు స్వతహాగానే బాబా యొక్క సహాయం లభిస్తుంది. సహాయం లభించడంలో ఎంత సమయం పడుతుంది? 1 సెకండ్. చూడండి, ఫోటో తీస్తున్నారు. బాప్ కా కెమెరా సెకండ్ మే సబ్ నికాల్ లేతా హే. బాబా వద్ద కెమెరా ఉంది, అది 1 సెకండ్లో అన్నీ తీసేస్తుంది.
కుచ్ భీ హో జాయ్, ఏమైనా కానివ్వండి, కానీ బాబా మరియు సేవకి ఎప్పుడూ దూరం కాకూడదు. స్మృతి చేయటం, చదువుకోవటంలో మనసు నిమగ్నం కాకపోయినా జబర్దస్తిగా వినండి, యోగం చేస్తూ ఉండండి, అన్నీ సరైపోతాయి. ఎందుకంటే మాయ ట్రయల్ వేస్తూ ఉంటుంది. కొంచెం సమయం దూరం పెడితే నేను వచ్చేద్దాము అనుకుని, అందువల్ల ఎప్పుడూ దూరం అవ్వద్దు, నియమాలను ఎప్పుడూ కూడా వదలద్దు. తమ చదువు, అమృతవేళ, సేవ యొక్క దినచర్య ఏదైతే తయారైందో దాంట్లో మనస్సు నిమగ్నం కాకపోతే దినచర్య మిస్ చేయొద్దు. భారతదేశంలో అంటారు కదా, ఎంత నియమము అంత లాభము అని. ఏవైతే నియమాలు తయారయ్యాయో, నియమాలు ఉన్నాయో వాటిని ఎప్పుడూ మిస్ చేయొద్దు. చూడండి, భక్తులు కూడా ఇప్పటి వరకు మీ యొక్క నియమాన్ని పాలన చేస్తున్నారు. మందిరం వైపుకి మనస్సు కుదరకపోయినా తప్పకుండా వస్తారు. ఇది ఎవరి నుంచి నేర్చుకున్నారు? మీ నుంచే నేర్చుకున్నారు కదా. అందువల్ల ఎల్లప్పుడూ అనుభవం చేసుకోండి. ఏవైతే మర్యాదలు, నియమాలు తయారయ్యాయో వాటిని తయారు చేయటంలో మేమేం తయారు చేసాం కదా, మీరే తయారు చేశారు లేక తయారు చేసినవి లభించాయా? లా మేకర్స్కో యాద్ నహీ, లా మేకర్స్కి జ్ఞాపకం లేదా అని అడుగుతున్నారు బాబా. అమృతవేళ లేవటం మీ అంతటా మీరు ఒప్పుకుంటున్నారు కదా, అందువల్ల దీనిపైన నడుస్తూ ఉండండి. యాప్ స్వయం అనుభవ కడితే చలో, మీరు స్వయం అనుభవం చేసుకుంటూ వెళ్ళండి. ఏదైతే మనసు ఒప్పుకుంటుందో, బాబా చెప్తున్నారు బలవంతంగా నడవట్లేదు కదా, సబ్కో మన్ పసంద్ హేనా, అందరికీ మనసుకి ఇష్టం కదా, ఎందుకంటే ఖుషీగా చేస్తే అది బంధనం అనిపించదని చెప్తున్నారు బాబా. యహా బాప్నే ఆది మధ్యాంత్ తీనోం కాలోంకి నాలెడ్జ్ దేది హై. ఇక్కడ బాబా మనకి ఆది మధ్యాంతాలు 3 కాలాల యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. కుచ్ భీ కర్తే హో, ఏం చేసినా 3 కాలాలని తెలుసుకుని ఖుషీతో చేయండి. బాప్ దేఖ్తే హై కి కమాల్ కర్నే వాలే బచ్చే హై. బాబా కూడా చూస్తుంటారు, పిల్లలు అద్భుతం చేస్తున్నారు. బాబా పైన అంతులేని ప్రేమ ఉంది, అందువల్ల ఏ విషయమైనా ఎగురుతూ ఉన్నారు. బాబా పైన ప్రేమలో అందరూ ఫుల్ పాస్ అయి ఉన్నారు. చదువులో నెంబర్ వారైనా ప్రేమలో నెంబర్ 1. సేవ కూడా బాగా చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు కొంచెం ఆటని చూపిస్తున్నారు. ఎలాగైతే బాబాపై నెంబర్ 1 ప్రేమో అలాగే మురళీ పైన కూడా ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఎన్ని మురళీలు మిస్ అయ్యి ఉంటాయి, ఎప్పుడు ఏ సాకుతో క్లాస్ మిస్ చేశారో చూసుకోండి. ఎలాగైతే బాబాని స్మృతి చేయటం మిస్ చేయలేదో చదువు కూడా మిస్ అవ్వకూడదు. ఇందులో కూడా నెంబర్ 1 అవ్వాలి. తండ్రి రూపంలో స్మృతి, టీచర్ రూపంలో చదువు, సద్గురు రూపంలో ప్రాప్తి, వరదానాలని కార్యంలో ఉపయోగించాలి. ఈ 3 నెంబర్ 1 కావాలి. వరదానాలు అందరికీ లభిస్తున్నాయి కదా, కానీ సమయానికి వరదానాలని కార్యంలో ఉపయోగించుకోవటం, ఈ వరదానాల ద్వారా లాభాన్ని పొందటం, ఈ 3 విషయాలు చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు ఈ 3 విషయాల్లో ఎంతవరకు పాస్ అయ్యాము అనేది చెక్ చేసుకోమంటున్నారు బాబా. వరదానాలు అందరికీ లభిస్తాయి కదా, కానీ సమయానికి వరదానాలని కార్యంలో ఉపయోగించాలి. ఈ 3 విషయాలు చెక్ చేసుకోండి. ఆది నుంచి ఇప్పటి వరకు ఈ 3 విషయాల్లో ఎంతవరకు పాస్ అయ్యాము, అప్పుడే విజయమాలలో మణులుగా అవుతారు. అచ్చా, బాప్దాదాకి పిల్లల యొక్క నిశ్చయం, ఉత్సాహాన్ని చూసి సంతోషంగా ఉంది. బాప్దాదా ఒక్కొక్కరి విశేషత చూస్తున్నారు. బాప్దాదా ఎప్పుడైతే చూస్తారో ఎంతో ప్రేమతో ముందుకు వెళ్తున్నారు. అప్పుడు శ్రమ కూడా శ్రమ అనిపించదు, ప్రేమతో నడుస్తున్నారు అంటే సంతోషిస్తారు. ఒక్కొక్కరి యొక్క విశేషత లిస్టు బాప్దాదా వద్ద ఉంది. సమझा, అర్థమైందా? అచ్చా, వీడ్కోల సమయంలో ఈరోజు బాప్దాదా అనేక పిల్లలకు జన్మదినం యొక్క పద్మాగుణాల శుభాకాంక్షలు అందిస్తున్నారు. నలువైపులా ఉండే పిల్లల యొక్క జన్మదినం యొక్క పద్మాగుణాల శుభాకాంక్షలు, నలువైపులా ఉండే పిల్లల యొక్క హృదయం యొక్క ప్రియ స్మృతులు, అలాగే స్థూల స్మృతి చిహ్నం స్నేహంతో నిండిన లెటర్సు, కార్డ్సు, శుభాకాంక్షల్ని పొందారు. అందరి హృదయం యొక్క ధ్వని బాబా వద్దకు చేరుకుంది. మనోభిరాముడు తండ్రి అందరి పిల్లలందరికీ పెద్ద హృదయంతో చాలా 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 ప్రియ స్మృతులు ఇస్తున్నారు. పదమా గుణాలు అనటం పిల్లల యొక్క స్వమానం ముందు ఏమీ లేదు. అందువల్ల డైమండ్ నైట్, డైమండ్ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, అందరికీ ప్రియ స్మృతులు, సదా ఫరిష్తాయి ఎగురుతూ ఉండేందుకు శుభాకాంక్షలు.
అచ్చా, డైమండ్ మార్నింగ్ వరదానము. ఆ కళ్యాణం యొక్క సీన్లో కూడా కళ్యాణాన్ని అనుభవం చేసుకుని సదా అచంచలంగా స్థిరంగా ఉండే నిశ్చయ బుద్ధి భవ. డ్రామా మే జో భీ హోతా హే, డ్రామాలో ఏది జరిగినా అది కళ్యాణకారి యుగం కారణంగా అంతా కళ్యాణకారియే. అకల్యాణంలో కూడా కళ్యాణం కనిపిస్తే అప్పుడే నిశ్చయ బుద్ధి అంటారు. పరిస్థితి సమయంలో నిశ్చయం యొక్క స్థితి యొక్క పరీక్ష ఉంటుంది. నిశ్చయం యొక్క అర్థం సంశయం యొక్క పేరు గుర్తులు ఉండకూడదు. ఏమైనా కానీ నిశ్చయ బుద్ధిలు ఎటువంటి పరిస్థితుల్లో అలజడిలోకి రాలేరు. అలజడిలోకి రావటము అంటే బలహీనమైపోవటం. స్లోగన్ను: పరమాత్మ ప్రేమకి పాత్రులైనట్లయితే సహజంగానే మాయని జయించే వారిగా అవుతారు. పరమాత్మ ప్రేమకి పాత్రులైనట్లయితే సహజంగానే మాయని జయించే వారిగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.